slow down. This is not your chamber room. This is board room. కూల్ మిస్టర్ ఆదిత్యరామ్, అది బైలాస్ లో ఉన్న కండిషనే కదా, ఇప్పుడు కొత్తగా పుట్టించిందేం కాదు. ఐ నో ఇది బైలాస్ లో ఉన్న కండిషన్ అని. నాన్నగారు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పెట్టిన కండిషన్ ఇది. ఈ కండిషన్ వల్లే అన్నయ్యని కూడా కోల్పోయాం, మర్చిపోయారు మమ్మీ. ఇక ఈ కండిషన్ అప్లై చేయకూడదని అప్పుడే కదా మనం అందరం డిసైడ్ అయ్యాం. మనమా? ఎవరు డిసైడ్ అయ్యారు? ఎందుకు డిసైడ్ అయ్యారు? ఓ రెసల్యూషన్ ఉందా? అగ్రిమెంట్ ఉందా? అండర్స్టాండింగ్ ఉందా? ఈ కంపెనీలో మాది 50% షేర్ ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బై లాస్ లో ఏదైనా రూల్ చేంజ్ చేయాలంటే 51% షేర్ కావాలి. ఉందా? అసలు ఈ కండిషన్ వల్ల నష్టపోయింది నేను, నా కుటుంబం. 100 రోజుల్లో వెనక్కి రావాల్సిన నా భర్త 20 ఏళ్ళైనా తిరిగి రాలేదంటే దాని వెనకాల ఎవరున్నారు? ఆయన ఎక్కడ ఉన్నాడు? అసలు ఉన్నాడో లేదో? ఆ రోజు నుంచి నేను, నా బిడ్డలు బాధలు పడుతూనే ఉన్నాం. ఇన్నాళ్ళు దర్జాగా నువ్వు ఆ కుర్చీలో కూర్చుని ఇప్పుడు తేరగా నీ కొడుకుని తెచ్చి కూర్చోపెడుతుంటే చూస్తూ కూర్చుని ఉండాలా? ఇక్కడ తీసుకొచ్చేవేంట్రా? అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేస్తున్నావు? నాకైనా చెప్పరా. ప్లీజ్ పార్క్ ద కార్ డ్రైవర్. వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఊపిరి వదలొచ్చు, లేకపోతే పోతావు. ఆ కండిషన్ కొనసాగాల్సిందే, లేకపోతే కంపెనీని 2గా చీల్చి మా వాటా మాకిచ్చేయండి. వసుంధర, మీ మామగారితో కలిసి పనిచేసిన సీనియర్గా చెప్తున్నాను, ఈ పంతం మంచిది కాదమ్మా. ఎక్కడైనా ఆ కండిషన్ డిలీట్ చేసేద్దాం. మా తాతతో పాటు పనిచేసినోడి ఆయనలాగా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీ ఉచిత సలహాలు ఎవరు అడిగాడు రా? చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? ఏ నోర్మే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వెవరు అడటానికి? సుబ్రహ్మణ్యం గారు, ఏంటిది? పిఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు మీ తాతగారైన పరశురామయ్య గారు స్వయంగా రూపొందించిన బైలాస్లో ఒక నిబంధన ఉంది బాబు. ఈ కంపెనీ సీఈఓ స్థానంలో కూర్చునే వారసుడు 100 రోజులు అతి సామాన్యుడిగా సమాజంలో సాధారణ మనుషుల మధ్యలో జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత పలుకుబడిని గాని, కుటుంబ పరపతిని గాని ధనవస్తు మాట రూపేణ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. తన సొంత తెలివితేటలు, ప్రతిభా పాటవాలు మాత్రమే ఉపయోగించి నీతి నిజాయితీగా ఆ సమయం తను గడపాలి. ఆ తరువాత బోర్డు ఏర్పాటు చేసిన ఒక నిజ నిర్ధారణ కమిటీ ఈ 100 రోజుల్ని ధృవీకరించిన పిదప సదరు వ్యక్తి సీఈఓగా పగ్గాలు చేపట్టడానికి అర్హుడు. ఒకవేళ ఏదైనా కారణం చేత 100 రోజులు పూర్తి చేయకపోతే ఆ అవకాశం తదుపరి వారసుడికి బదలాయించబడుతుంది. అప్పుడు వెళ్ళిన మీ పెదనాన్న రఘురాం కోసం వెతకని చోటు, తిరగని ఊరు లేదు. ఆయన జాడ తెలియని కారణంగా ఆ సీఈఓ బాధ్యతని మీ నాన్నగారైన ఆదిత్యరామ్ గారు తీసుకున్నారు. అదే రోజు ఆ నిబంధనని తొలగించారు, కానీ డాక్యుమెంటెడ్ రిజల్యూషన్ చేయలేదు. ఇప్పుడు మీ పెద్దమ్మ గారు ఆ రూల్ని కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ కండిషన్ నాకు ఓకే. నాన్న పేరు, తాత పేరు చెప్పుకొని సీఈఓ అవడం నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. దిస్ బైలో మస్ట్ బి ద క్వాలిఫికేషన్. రామ్, నేను చెప్పేది విను. ఇదంతా పెద్ద కుట్ర. 100 రోజులు డిస్గైజ్ లో ఉండడం అంటే అంత ఈజీ కాదు. నిన్నెలాగైనా ఇందులో ఇరికించి ఈ కండిషన్ లో నువ్వు ఫెయిల్ అయ్యేలా చేసి తన కొడుకుని సీఈఓ చేసుకోవాలనేదే ఆవిడ గారి ప్లాన్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తూర్పు మాతే సంగోస్త్వ కర్మణి. పని చేసే వరకే మనిషికి అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు మావయ్య. డోంట్ డూ దిస్. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట విను ప్లీజ్. ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడైతే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. నన్ను వెళ్ళనివ్వండి.
సబాష్. పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా. పర్లేదు, స్మార్ట్గానే ఉన్నావు. ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్లాన్లు వేసుకొని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు, బాధ్యత. అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దమ్మ? అమ్మ జాగ్రత్త. ఈ రోజు జనవరి 10, సరిగ్గా 100 రోజులు. అంటే ఏప్రిల్ 20వ తేదీ వరకు నువ్వు ఎవరికీ కనపడకూడదు. ఆ రోజు కంటి ముందు ఉన్నవాడిని చేతులారా వదిలేశారు. మనం ఇలా చెక్క భజన చేస్తూ కూర్చుంటే వాడు మెల్లిగా సెంచరీ కొట్టేస్తాడు. అది అంత ఈజీ కాదు అభి. దేనికైనా ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా వాడి ఏ కలుగులో దాక్కున్నా బయటికి రాక తప్పదు. నాకు నమ్మకం లేదు మమ్మీ. వాడి కోసం 10 కాదు, 20 కాదు, 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాచి పరచక్కర్లేదు. వాటికి 2 చెప్పులు తొడిగితే సరిపోతుంది. మనం వెతకటం కాదు, వాడే దొరుకుతాడు. ఏదో పక్కా పల్లెటూరు, చుట్టూ అలకాజనం, అనుమానం లేకుండా ఆనవాళ్ళు తెలియకుండా బాగానే సెట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో నాకు ఇమీడియట్ గా తెలియాలి. కానీ ఇది వైరల్ అయిన వీడియో మేడం. సోర్స్ వీడియో IP అడ్రస్ పట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వి జస్ట్ గాట్ 24 hours. ఓకే మ్యామ్. వాడి లొకేషన్ తెలిసిన మరుక్షణం ఈ నాటకానికి తెర పడిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులే. వి కాంట్ డూ ఎనీథింగ్. వాడు CEO అవుతాడు, మనం వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేద్దాం. వాడు జస్ట్ గంట ముందు దొరికినా చాలు, వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. బట్ హౌ? వాడెక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం అన్ని టీవీలో వాడి గురించి న్యూస్ వెళ్ళిపోతుంది. రిపోర్టర్లు అందరూ వాడి మీద ఎగపడతారు. వాడి ఐడెంటిటీ ప్రపంచానికే తెలిసిపోతుంది. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నమస్తే అన్న. చెప్పండి అన్న, బాగున్నారా? రే కృష్ణ, నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయకు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటే మినిస్టర్ అయి ఉంటానరా? దేని గురించి అన్న? మార్కెట్ యార్డ్ లో ఏం జరుగుతుందో నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్. పూల రైతులు PMకు పెట్టిన లెటర్లో పార్లమెంట్ దాకా వెళ్ళాయి. అది పెద్ద రచ్చ అవుతుంది. సెంట్రల్ నుంచి ఓ కమిటీ వస్తుంది. వాళ్ళు వచ్చాక ఏదైనా తేడా జరిగిందనుకో బిడ్డ, నీకు ముందే చెప్తున్నా, నువ్వు నీ కొడుకు ఇద్దరు వాలంటీర్లుగా చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తా. జాగ్రత్త. అన్నా నేను చూసుకుంటా అన్నా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్ము నీ గురించి బాగా చెప్పింది. అన్నట్టు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడా? నాంపల్లి. అవునా? నాంపల్లి దగ్గర పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసు తెలుసా నీకు? అక్కడికి వస్తుంటాం మేమంతా. అబ్బా నాన్న, నేను చెప్పాను కదా, రాముకి ఇవేం తెలీదు. చదివింది 5వ తరగతి. చదువుదే ఉందమ్మా, నీతి నిజాయితీ ఉండాలి గాని. ఇక నేను వచ్చేసాగా, కొన్ని పనులు నేను చూసుకుంటా. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్ని రోజులు అదే కదమ్మా చేసింది. సరే, రా. అలాగే పదండి. చెప్తా నా కొడక, వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం పీకుతున్నారా? వాళ్ళకంత తెలివి వచ్చిందంటే వాళ్ళ వెనక ఎవడో ఒకడున్నాడు. మొత్తం మన వాళ్ళని దించు. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆ కమిటీ ఏదో వచ్చి వెళ్లేదాకా ఒక్కడు కూడా నోరు తెరవడానికి వీల్లేదు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఒక్కడు కూడా మిగలకూడదు. అర్థమైందా? సార్, వీడియో లొకేషన్ దొరికింది సార్. ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లా
రాజమండ్రి దగ్గర ఉన్న రాయపులంక అనే గ్రామం. మంగా అనే అమ్మాయి తన మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసింది. రాజమండ్రి దగ్గర రాయపులంక. మై డియర్ బ్రదర్, యువర్ టైమ్ ఇస్ అప్. ఏంటి ఇప్పుడు ఈ అడ్రస్ తీసుకువెళ్ళి మీ అమ్మకి ఇస్తావా? అవును, మమ్మీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ సెట్ చేసింది. వాడు ఇంకా తప్పించుకోలేడు. తప్పించుకుంటాడు, ఐఎమ్ ష్యూర్. రేపేం జరిగినా మీ బాబాయ్ తన కొడుకుని సీఈఓ చేయడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా చేయగలిగేది నువ్వొక్కడివి. ఏదైనా